ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్ గ్రామంలో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కోదండరాం. ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్ కసిం POW జాతీయ నాయకురాలు సంధ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ జరపడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. అంబేద్కర్ ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొని భారత రాజ్యాంగం రాసి దేశానికి మార్గదర్శకుడు అయ్యారన్నారు. బడుగు బలహీన వర్గాలు అందరికీ ప్రజాస్వామ్యంలో సమాన హక్కులు కల్పించి మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం అంటే రోజు రెండు విషయాలను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిది ఏంటంటే అంబేద్కర్ అనేక ఈసడింపుల్ని ఎదుర్కొన్నాడు. అనేక రకాలుగా ఆయనను తిరస్కారాలని చవి చూసింది. అయినప్పటికీ కూడా ఆయన నిలబడి గట్టిగా ఆయన తన జీవితంలో శ్రమపడి పైకి ఎదిగి వచ్చినటువంటి వాడు. ఇవాళ చిన్న చిన్న ఇబ్బందులకే భయపడి మనం దూరం పారిపోతూ ఉంటాం. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, మనం అంబేద్కర్ వలె కష్టపడాలి. ఆయన ఎన్ని రకాల అవాంతరాలు ఎదురైనా ఏ రకంగా పై చదువులకు చేరి భారతదేశ రాజ్యాంగం మనుషులందరినీ సమానంగా చూడమని చెప్పింది. భారతదేశ రాజ్యాంగం ప్రతి మనిషికి ఒకే విలువనిచ్చింది. కానీ ఈ దేశాన్ని పరిపాలించే పాలకులు 75 సంవత్సరాలుగా అసమానతలను రూపుమాపకపోగా భారత రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయకుండా ఇంకా అనేక అసమానతలు కొనసాగే విధంగా పరిపాలన సాగిస్తున్నారు. అందుకే దేశం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి, పౌర సమాజం ఆలోచించాలి. భారతదేశ రాజ్యాంగమే భారతదేశానికి ప్రమాణం తప్ప మనువాదమో, వేదమో, పురాణమో, ఇతిహాసమో భారతదేశానికి ప్రమాణం కాదు. అనేక ఉద్యమాలు చేసి ఒక మహోత్తరమైనటువంటి రాజకీయ జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు మన ఊరికి రావటం చాలా సంతోషంగా భావిస్తున్నా. వారికి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నా. మీరు యువకులకు ఏం చెప్తాను? ఈ తరం యువకులు